నమస్తే. వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. ఆదిలాబాద్లోని గ్రామీణ మండలమైన రామాయి గ్రామంలో గల తెలంగాణ దక్కన గ్రామీణ బ్యాంకులో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామీణ బ్యాంకు మేనేజర్ సంతోష్ స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కొంతమంది దుండగులు బ్యాంకు వెనక భాగం నుండి ఇనుప కర్రలతో గోడ భాగాన్ని పగలగొట్టి బ్యాంకులో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రామాయి బ్రాంచ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి మన బ్యాంకులో సుమారు 3-3:30 గంటలకు దొంగలు అటెంప్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి 3:30కు నాకు కాల్ వచ్చింది. కస్టమర్ ఫోన్ చేసింది. సరే ఇట్లా బ్యాంక్ అలారం మోగుతుంది అనేసరికి నేను హుటాహుటిన వచ్చి చూస్తే సేఫ్ రూమ్కి కన్నం వేసి ఉన్నది. అయితే ఆయన దొంగలు ఎవరైతే వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, కానీ వెమ్మటే అలారం యాక్టివేషన్ అవ్వడంతో వాళ్ళు కంగారు పడి వెనుది పారిపోయింది. సో నేను ఖాతాదారులకు తెలియజేయడం ఏమిటంటే మనకు ఎటువంటి నష్టం జరగలేదు, ఏమీ లాస్ లేదు. బ్యాంకుకు అందరూ ధైర్యంగా ఉండాలని తెలియజేస్తారు. ఏది తీసుకపోలేదు, దొంగలు ఎటువంటి నష్టం జరగలేదు మనకు. వాళ్ళు లోపలికి రాగానే అలారం యాక్టివేషన్ అయింది. ఆ అలారం సౌండ్ విని వాళ్ళు వెనుదిరిగి పారిపోయింది. కూడా మాకు తెలియదు. మా కెమెరాలో మాత్రం ఒక పర్సన్ మాత్రమే ఐడెంటిఫై అయ్యిండు. అది కూడా పోలీస్ వాళ్ళు చూస్తారు వాళ్ళని పట్టుకోవడానికి. మాస్క్ వేసుకొని ఉండడం వల్ల, నైట్ షూట్ అవ్వడం వల్ల కరెక్ట్గా గుర్తించలేకపోయిండు. అయినా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. ఇంకా ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు.